హలో అన్న, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనమైతే నోకియా X20 మొబైల్ అయితే చూడబోతున్నాం అనమాట. దీని స్పెసిఫికేషన్స్ అయితే చెప్తా. ఇంకా లాంచ్ అవ్వలే కాబట్టి దీని స్పెసిఫికేషన్స్ అయితే చెప్తా. మీరైతే కొనాలనుకుంటే ఈ స్పెసిఫికేషన్స్ చూసుకొని మీరైతే కొనుక్కోవచ్చు అనమాట మొబైల్ అయితే. ఫస్ట్ అయితే దీని స్పెసిఫికేషన్ అయితే చూద్దాం అన్న. ఇంకా లైక్ కొట్టిన సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అయితే. దీని ర్యామ్ వచ్చి 6GB ర్యామ్ స్టార్టింగ్ అయితే. అలాగే ప్రాసెసర్ వచ్చి స్నాప్డ్రాగన్ 695 అనమాట. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చి కెమెరా విషయానికి వచ్చినట్టే బ్యాక్ సైడ్ మనకు త్రిబుల్ సెటప్ కెమెరా అయితే ఉంటుంది అనమాట. మెయిన్ కెమెరా వచ్చి 64 మెగాపిక్సెల్, సెకండ్ కెమెరా వచ్చి 13 మెగాపిక్సెల్, ఇంకా మూడో కెమెరా వచ్చి 2 మెగాపిక్సెల్ అనమాట. మ్యాక్రో కెమెరా ఉంటుంది 2 మెగాపిక్సెల్ అయితే. ఇంకా ఫ్రంట్ విషయానికి వచ్చినట్టయితే మనకైతే ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే 5000 mAh బ్యాటరీ అనమాట మనకైతే బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే. ఇంకా డిస్ప్లే వచ్చి సైజ్ వచ్చి 6.7 ఇంచెస్ అనమాట డిస్ప్లే అయితే. మనకైతే లాంచ్ డేట్ అయితే ఖచ్చితంగా అయితే తెలియదు. ఏప్రిల్లో అయితే లాంచ్ అయితే చేస్తారనమాట. 10 లోపల మీకైతే ఈ మొబైల్ అయితే లాంచ్ అవుతుంది అనమాట. నోకియా అనేది ఈ నోకియా మొబైల్ అయితే. అలాగే మీకైతే ఆర్చిటెక్కర్ 64 బిట్ ఉంది. అలాగే ఇంకా ఫ్యాబ్రికేషన్ 6nm అయితే ఉంది. ఇంకా గ్రాఫిక్స్ అయితే ఆండ్రాయిడ్ 619 అనమాట. మీకు ఇంకా డిస్ప్లే టైప్ వచ్చి మీకైతే ఓఎల్ఈడి అయితే వస్తుంది. మీకైతే AMOLED అయితే కాదనమాట. అలాగే ఇంకా పిక్సెల్ డెన్సిటీ 393 అయితే ఉంది మనకైతే. ఇంకా టచ్ స్క్రీన్ అయితే మల్టీ టచ్ స్క్రీన్ అయితే ఉంది. దీంట్లో అయితే క్యాప్టివ్ టచ్ స్క్రీన్ కూడా ఉంది దీంట్లో అయితే. అలాగే మీకు డిస్ప్లేలో పంచుకోవాలి కెమెరా కూడా ఉంటుంది మనకైతే మిడిల్లో అయితే. అలాగే 120 రిఫ్రెష్ రేట్తో వస్తుంది మనకైతే. దీనికైతే అప్డేట్స్ అయితే ఏమి ఇంకా మనకైతే లీక్ అయితే చేయలేదు మనకైతే. జస్ట్ మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే మనకైతే లాంచ్ అయితే చేశాడనమాట. అలాగే మనకైతే ఆటో ఫోకస్ ఉంది. అలాగే బ్యాక్ సైడ్ ఒక LED ఫ్లాష్ అయితే ఉంటుంది. అలాగే మీకైతే iOS కంట్రోల్ ఎక్స్ప్రెస్ కాంపిటీషన్ అయితే ఉంటుంది మనకైతే. అలాగే ఇంకా షూటింగ్ మామూలుగా మనకైతే దీంట్లో షూటింగ్ మోడ్స్ వచ్చి మనకైతే కంటిన్యూస్ షూటింగ్, మీరైతే కంటిన్యూస్గా షూటింగ్ అయితే చేయొచ్చు. హై డెన్సిటీ రేంజ్ మోడ్ HDRతో మీరైతే కంటిన్యూగా మీరైతే వీడియో రికార్డ్ అయితే చేయొచ్చు అనమాట. అలాగే దీంట్లో కెమెరా ఫీచర్స్ వచ్చి మనకైతే డిజిటల్ జూమ్ ఉంది, ఆటో ఫ్లాష్ ఉంది, ఫేస్ రికగ్నైజేషన్ ఉంది. అలాగే టచ్ టు ఫోర్స్ కూడా ఉంది అనమాట దీంట్లో అయితే. ఇంకా మనకైతే అలాగే బ్యాటరీ విషయం వచ్చినట్టయితే 5000 mAh బ్యాటరీ మీకు ఆల్రెడీ అయితే చెప్పా మనకైతే. అలాగే దీంట్లో అయితే మనకైతే 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇస్తాడు. మనకు నోకియాలో అన్ని చిన్న ఇస్తాడు. ప్రైస్ అయితే ఎక్కువ హై అయితే పెట్టేస్తాడు అనమాట. ఫ్యూచర్స్ కొన్ని ఇస్తాడు, మామూలుగా అయితే ప్రైస్ అయితే ఎక్కువే పెడతాడు. ఇంకా దీనికి వచ్చి 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇస్తాడు మనకైతే. Type-C కేబుల్తో అయితే వస్తుంది మనకైతే. అలాగే మీరైతే ఎక్స్టర్నల్ మెమరీ అప్ టు 1 TB వరకు అయితే మీరైతే ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చి 128 అనమాట స్టార్టింగే. అలాగే మీకైతే డ్యువల్ సిమ్ అయితే ఉంటుంది. అలాగే దీంట్లో ఒక నానో సిమ్ అనమాట ఇది. అలాగే మీకు 5G సపోర్ట్ ఉంది. అలాగే వోల్టేజ్ సపోర్ట్ కూడా ఉంది అనమాట దీనికైతే. మీకైతే కొన్ని బ్రాండ్స్ కూడా ఉన్నాయి దీంట్లో అయితే. రెండు బ్యాండ్స్ అయితే మీరైతే దీంట్లో అయితే సెట్ అయితే చేశారు మనకైతే. 5G అయితే దీంట్లో నాట్ సపోర్ట్ అనమాట. దీంట్లో 5G సపోర్ట్ అయితే లేదన్నా. మీరైతే 5G ఇప్పుడైతే మనకు కావాల్సింది అసలు 5G అనమాట. ఈ మొబైల్లో అయితే మనకైతే 5G అయితే ఇంకా ఇవ్వలేదు నోకియాలో అయితే. అలాగే మనకైతే GPS వచ్చి GPS అనమాట ఇదైతే. అలాగే మాస్ స్టోరేజ్ డివైస్ USB ఛార్జింగ్ అనమాట. అలాగే మీకైతే లౌడ్ స్పీకర్ అయితే ఉంటుంది. అలాగే ఆడియో 3.5mm జాక్ కూడా ఉంది దీనికైతే. అలాగే ఫింగర్ ప్రింట్ అయితే ఉంది దీనికైతే. అలాగే మీకు సైడ్ అయితే ఉంటుంది మీకైతే. మనకు పవర్ ఆఫ్ బటన్ ఉంటుంది కదా, అదే అన్నమాట ఫింగర్ బటన్ అయితే దీనికైతే. అలాగే ఇంకా ఇదే అన్న దీని స్పెసిఫికేషన్స్ అయితే వచ్చి ఇంకా ఏమన్నా లైక్ కొట్టండి. దీన్ని ప్రైస్ వచ్చి 30K అంటారు వీళ్ళైతే. మామూలుగా అయితే మనకు ఇంకా లాంచ్ అవ్వలేదు కాబట్టి అసలు ప్రైస్ అయితే తెలియదు. నా ఎక్స్పెక్ట్ ప్రకారం 30K అయితే పెడతారు అనుకుంటాను ఈ మొబైల్కి అయితే. ఎందుకు ప్రైస్ దాని 30,000లో ఇంకా మనకైతే ఇంకా బెస్ట్ మొబైల్స్ ఉన్నాయి కదా బ్రో, నోకియా ఎందుకు బ్రో అనుకుంటారు చాలామంది. చెప్పా కదన్నా నేను ఫస్ట్లోనే, దీంట్లో ఫీచర్స్ ఇచ్చేది తక్కువ కానీ ప్రైస్ అయితే ఎక్కువ పెడతారని. నోకియా కాబట్టి బ్రాండ్ కాబట్టి మరే పెడతారు ప్రైస్ అయితే. ఇంకా మీకు కొన్ని మెయిన్ చెప్తా చూడండి ఒకసారి. దీన్ని పర్ఫార్మెన్స్ కనుక వచ్చినట్టయితే అంటే స్నాప్డ్రాగన్ వచ్చి మనకైతే 695 స్నాప్డ్రాగన్ అనమాట. అలాగే 6GB ర్యామ్,
అలాగే డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే 6.7 ఇంచెస్ అలాగే ఓఎల్ఈడి డిస్ప్లే అనమాట. అలాగే 120 రిఫ్రెష్ రేట్, అలాగే పంచ్ హోల్ కెమెరా డిస్ప్లే అయితే ఉంటుంది మీకైతే. అలాగే ట్రిపుల్ కెమెరా సెటప్, అలాగే మెయిన్ కెమెరా వచ్చి 64 మెగాపిక్సెల్ 13 మెగాపిక్సెల్ అనమాట సెకండ్ కెమెరా అయితే. ఇంకా మూడో కెమెరా వచ్చి 2 మెగాపిక్సెల్, అలాగే బ్యాక్ సైడ్ ఒక ఎల్ఈడి ఫ్లాష్ అయితే ఉంటుంది. ఇంకా ఫ్రంట్ విషయానికి వచ్చినట్టయితే 16 మెగాపిక్సెల్ అనమాట మీకు ఫ్రంట్ కెమెరా అయితే. అలాగే బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే మీరైతే 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. అలాగే 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అనమాట, టైప్ సి కేబుల్తో అయితే వస్తుంది. దీంట్లో అయితే 5G సపోర్ట్ అయితే లేదనమాట. మెయిన్ డిస్అడ్వాంటేజ్ వచ్చి 5G అనమాట. దీంట్లో అయితే 5G అయితే లేదు ఈ మొబైల్ అయితే. మనకు కావాల్సింది అసలైన 5G అనమాట. దీంట్లో 5G కూడా తీసేసాడు. అలాగే ఫీచర్స్ కూడా మనకైతే తక్కువ అయితే పెట్టాడు దీంట్లో అయితే. మీకు స్నాప్డ్రాగన్ అంటే స్నాప్డ్రాగన్ అయితే పెట్టాడు అంతే దాంట్లో అయితే. అది కాక తక్కువ అయితే ఇచ్చాడు. స్నాప్డ్రాగన్ 695 అంటే ఆ మొబైల్లో మనకైతే చాలా మొబైల్స్ ఉన్నాయి 30Kలో. ఓకే అన్న, ఈ వీడియో నచ్చితే లైక్ కూడా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అయితే. ఈ మొబైల్ మీరు కొనుక్కోరో మీరే మీకే వదిలేస్తాను. ఓకే, బాయ్ అందరికీ, సీ యూ టుమారో.